మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు పవన్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, ముఖ్యంగా ఈ రోజులలో చాలా మంది చాలా స్తోత్రాలు పారాయణం చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనకధార స్తోత్రం కూడా చాలా విలువైనది. దానివల్ల కనకధార స్తోత్రం పఠించడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయంటారు? ముఖ్యంగా మనం ఆ స్తోత్రాన్ని ఎన్నిసార్లు పారాయణం చేయాలి? ముఖ్యంగా ఎవరైనా మొదలు పెట్టాలనుకుంటే ఏ రోజు మొదలు పెడితే బాగుంటుందో మాకు తెలియజేయండి గురుగారు. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. కనకధారా స్తోత్రం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు కనకధారా స్తోత్రం అసలు ఎలా మొదలైంది అనే విషయాన్ని క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. మనకి శంకర భగవత్పాదాచార్యుల వారు మనకి అద్వైత మత స్థాపనాచార్యులు వారే మనకి మూలమైనటువంటి పురుషులు. అసలు ఇవాళ అనేక స్తోత్రాలు మనం చేసుకుంటున్నామన్నా, ఉదాహరణకి గణేష పంచరత్నం, అలాగే అనేక స్తోత్రాలు, అన్నపూర్ణాష్టకం, విశ్వనాథాష్టకం, లింగాష్టకం, ఇవన్నీ కూడా మనకి శంకరాచార్యుల వారు మనందరికీ ఇచ్చినటువంటి భిక్ష. ఇవాళ వారు స్తోత్రం గనక ఏది చేయకపోయినా ఇవాళ మనకి ఎక్కడా ఓ స్తోత్రం చదువుకోవడానికి ఏమీ లేని పరిస్థితుల్లో మనం ఉండేవాళ్ళం. అటువంటి శంకరాచార్యుల వారు భిక్షాటన చేస్తూ ఒక యతీశ్వరుడిగా జీవనం చేశారు. వారి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఆదిశంకరులు అంటే మనందరికీ నిత్యము ప్రాతస్మరణీయులు. మనందరం శంకర సంప్రదాయంలోనే మనం అందరం ఉన్నటువంటి వాళ్ళం. అటువంటి శంకరాచార్యుల వారు ఒకానొక సందర్భంలో భిక్షాటనకి అని బయలుదేరి వెళుతున్నారు. యతీశ్వరులు భిక్షాటన చేయాలి, అది వాళ్ళ యొక్క కర్తవ్యం. ఆయన భిక్షాటనకి వెళ్ళినప్పుడు ఒక బ్రాహ్మణ మందిరంలో ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆయన బయటికి వెళ్ళారు, ఆవిడ ఒక్కతే ఉన్నారు లోపల. ఈయన వెళ్ళి భవతి భిక్షాందేహి అన్నారు. పాపం ఏమి ఇవ్వాలో తెలియదు, పరమ దారిద్ర్యంతో బాధపడుతూ ఉన్నటువంటి కుటుంబం, బ్రాహ్మణ కుటుంబం. మరి అటువంటి ఇంటికి ముందుకు వెళ్ళి ఆదిశంకరాచార్యుల వారు భిక్షాందేహి అనే మాట అడిగారు. అడిగితే అసలు ఆవిడకి ఏం వేయాలో తెలియలేదు. ఇంట్లో కుండలు, మట్టి కుండలు ఉండేవి అప్పట్లో. మరి ఏమి తినడానికి లేదు, కాసిన బియ్యం లేవు, పోనీ వండిన పదార్థం లేదు, వండుదామంటే వేరే ఏమీ లేవు, కాయగూరలు లేవు, ఇంట్లో ఏ సరుకు లేదు. పాపం ఆవిడ మూల కూర్చొని ఉన్నారు ఆవిడ. కానీ యతీశ్వరుడు వచ్చి భిక్ష అడిగినప్పుడు ఏదో ఒకటి వేయకుండా పంపించకూడదు, అది ఇల్లాల లక్షణం కాదు. మరి ఏం వెయ్యాలి అని అడిగారు. ఏం వెయ్యాలని ఇల్లంతా వెతికి చూస్తే ఒక ఎండిపోయినటువంటి ఉసిరికాయ ఉంది. మన ఉసిరికాయ ఉంటుంది కదా, ఆ ఉసిరికాయ ఒకటి, అది కూడా ఎండిపోయింది, అది కూడా ఏమి తినడానికి పనికొచ్చేదిగా లేదు. అటువంటి ఎండిపోయినటువంటి ఒక ఉసిరికాయని తీసుకొచ్చి ఆ శంకరాచార్యుల వారి భిక్షాపాత్రలో వేసి ఆవిడ పవిట కొంగు కప్పుకొని పక్కకి నిలబడిందిట. ఎందుకంటే చూస్తే మళ్ళీ అసలు ఏం వేశారు భిక్షాపాత్రలో, అది తినేది కాదు, వదిలేది కాదు అన్నట్టు. అంటే ఎండిపోయింది అది. అప్పుడు శంకరాచార్యుల వారు ఆవిడ యొక్క బీదరికాన్ని, ఆ పేదరికాన్ని పోగొట్టాలి అని ఆవిడ పడుతున్నటువంటి కష్టం చూసి ఆయన చెలించిపోయారు. శంకరాచార్యుల వారు బా ఎంత పేదరికం అనుభవిస్తున్నారు, లక్ష్మీ కటాక్షం లేదు అసలు ఈ ఇంట్లో అని ఆయనంతటా ఆయన బాధపడి అప్పటికప్పుడు ఆశువుగా మొదలుపెట్టి ఆయన 32 శ్లోకాలు చెప్పారు. దాన్నే మనం కనకధారా స్తోత్రం అంటే. 32 అద్భుతమైనటువంటి స్తోత్రం కనకధారా స్తోత్రం. అయితే ఈ కనకధారా స్తోత్రం అంటే ఏంటంటే, ఎప్పుడైతే శంకరాచార్యుల వారు అంగం హరే పులక భూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణంతపాలం అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః అని మొదలుపెట్టి ఎప్పుడైతే అక్కడ దిగ్ధస్థిభి కనక కుంభముఖావసృష్ట ఆ శ్లోకంతో పూర్తి చేశారో, వెంటనే ఆ ఇంట్లోకి బంగారపు ఉసిరికాయల వర్షం కురిసింది. బంగారు ఉసిరికాయలు వాళ్ళ ఇంటి నిండా నిండిపోయినాయి. అప్పుడు శంకరాచార్యుల వారు మనందరికీ ఏం వరం ఇచ్చారంటే, ఈ స్తోత్రం ఎవరు ఇంట్లో ఆదాయము లేదా వచ్చినటువంటి డబ్బు నిలబడకపోవడము, లేదా ఇంట్లో అసలు సంపాదన లేకపోవడం, సంపాదన తెస్తున్నది సరిపోకపోవడం, లేదా సరైనటువంటి భోగ వస్తువులు లేక బాధపడుతూ ఉండడం, ఎంతకాలం చేసినా అంతే జీతంతో ఎదుగుదల లేకుండా బాధపడుతూ ఉండడం, ఇటువంటి
ఇబ్బందులు ఎవరైతే ఎదుర్కొంటున్నారో, ఆర్థిక సమస్యలు ఎవరు ఎదుర్కొంటున్నారో, అప్పుల విషయంతో ఎవరు బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం ఏదైనా ఉందంటే అది కనకధారా స్తోత్రం. ఈ కనకధారా స్తోత్రం దీని యొక్క మొదలు శంకరాచార్యుల వారు ఆ బ్రాహ్మణ స్త్రీని చూసి జరిగింది. ఇప్పటికి కూడా మీరు కేరళ వెళితే ఆ ఇల్లు చూడవచ్చు. ఇప్పటికీ ఉంది ఆ ఇల్లు. కేరళ గ్రామం వెళితే మనం ఇప్పటికి కూడా ఆ ప్రాంతంలో ఆ ఇల్లు వారు భిక్షాటన చేయడం, ఆ ఇంట్లోకే బంగారపు ఉసిరికాయలు వర్షంగా కురవడం, ఆ ఇల్లు మీరు ఇప్పటికి కూడా చూడవచ్చు కేరళ ప్రాంతంలో. ఈ విధంగా ఎవరైతే ఈ కనకధారా స్తోత్రాన్ని మొదలుపెట్టి చేస్తూ ఉన్నారో నిత్యం కూడా స కుబేర సమో భవేత్ అన్నాడు. అంటే కుబేరుడికి సమమైనటువంటి ధనమును సంపాదిస్తారు అని ఆ స్తోత్రం యొక్క మాహాత్యాన్ని చెప్పారు. కాబట్టి అద్భుతమైనటువంటి స్తోత్రాల్లో మనకి ప్రతినిత్యము కూడా చదువుకోదగినటువంటిది. చాలా మందికి తెలుసు కనకధారా స్తోత్రం. అయితే ఇది ఎలా ఆవిర్భవించింది, దీన్ని మనం ఎలా చెయ్యాలి అనే ప్రశ్న మనకు కలిగినప్పుడు శుక్రవారాలు ఎక్కువ సార్లు చేయడం. అంటే ప్రతి శుక్రవారం కూడా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 8, 16 ఆ సంఖ్యలలో చదువుకోవడం వల్ల ప్రత్యేకించి ఒక 16 సార్లు ఎవరైనా చదివినట్లయితే ప్రతి శుక్రవారం కూడా వాళ్ళ ఇంట్లో తప్పకుండా ధన సంపద అనేటటువంటిది మీకు 5 నుంచి 6 వారాల్లో ఖచ్చితంగా మార్పు కనపడుతుందని చెప్పారు. కాబట్టి ఇది కనకధారా స్తోత్రం అన్ని స్తోత్రాల్లోకెల్లా కూడా చాలా గొప్పది అని చెప్పారు. అంతేకాకుండా అమ్మవారిని దయామూర్తి అని స్తోత్రం చేస్తారు. అందులో దిగ్గస్తిభి కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం అంటారు. మనకి అష్టదిగ్గజాలు అని ఉన్నాయి. 8 దిగ్గజాలు ఈ భూమినంతటిని మోస్తున్నాయి అన్నమాట. పాతాళం ఈ పైన ఉన్నటువంటి లోకాలన్నింటినీ మోయడానికి 8 ఏనుగులు పెట్టారు. ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్ట దిగ్దంతి శుండాదండోత్తంభితే అని ఆ యొక్క ఏనుగుల యొక్క కుంభస్థలాల మీద ఈ భూమినంతటినీ మోస్తున్నాయి. అటువంటి భూమి మీదకి అమ్మవారు సాగర మథనం జరిగినప్పుడు, అంటే సముద్రాన్ని చిలికినప్పుడు అమృతంతో పాటుగా మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆవిర్భావం జరిగింది. ఆవిడ ఎలా ఉన్నారు అని అడుగుతున్నారు. దిగ్గస్తిభి కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగి. మీరు ఆ అమ్మవారి యొక్క చిత్రపటాన్ని చూడండి. ఏనుగులు చెంబులతో ఉన్నటువంటి నీళ్లు తీసుకొని అమ్మవారి మీద పోస్తున్నట్లుగా మనం దాన్ని చూస్తూ ఉంటాం. అయితే ఎక్కడున్న నీళ్లు పోస్తున్నారండి అంటే స్వర్వాహిని అని చెప్పారు. అంటే పైన ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి యొక్క ఆకాశంలో ప్రవహిస్తున్నటువంటి మందాకిని అనేటటువంటి గంగలో నీళ్లను ముంచి ఎలా కనక కుంభ అని చెప్పారు. అంటే బంగారపు చెంబులతో ఏనుగులు వాటి తొండములతో ముంచి అమ్మవారి మీదకి అలా పోస్తున్నాయట. పోస్తుంటే ఆవిడ విమలచారు జలప్లుతాంగీ అంటే తడిసిపోయింది. ఆవిడ తడిసిపోయినటువంటి యొక్క చీరతో ఆ పైనుంచి పడినటువంటి మందాకిని అనేటటువంటి జలములతో తడిసిపోయినటువంటి అమ్మవారి యొక్క చిత్రపటం ఎప్పుడైతే మన యొక్క ఇంట్లో మనం కొలువు తీర్చుకొని ఈ కనకధారా స్తోత్రం పారాయణ చేస్తామో అక్కడ అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. రెండవది, అమ్మవారికి ఆవు నెయ్యి దీపం చాలా ప్రీతికరమైనది. అందువల్ల ఆవు నెయ్యి దీపారాధనని చేసుకొని నేను చెప్పినట్లుగా ఏనుగులు అభిషేకం చేస్తూ ఉన్నటువంటి యొక్క అమ్మవారి యొక్క చిత్రపటాన్ని చక్కగా పెట్టుకొని ప్రతి శుక్రవారం రోజుకి ఒక్కసారి చదువుకుంటే సరిపోతుంది. ప్రతి శుక్రవారం అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ స్తోత్రాన్ని ఒక 16 సార్లు కనుక చేసినట్లయితే ఆ ఇంట్లో కూడా కనకధార మొదలవుతుంది అని చెప్పని, కనకధార వల్ల ఆ ఇంట్లో కూడా అన్ని సుభిక్షాలు ఏర్పడతాయి. అమ్మవారు మహావిష్ణువుని అత్యంత ప్రీతిగా మనం చూస్తూ ఉంటాం. అందుకని అమ్మవారు విష్ణువక్ష స్థల స్థితాయై నమః అని నామాలు చెప్తూ ఉంటాయి. నమామి విష్ణువక్ష నమో నమో విష్ణువక్ష స్థల స్థితాయై అని అమ్మవారి యొక్క నామం. అటువంటి నామంలో ఆ అమ్మవారు చక్కగా మనకు కనపడుతూ మనం గనక ఈ స్తోత్రాన్ని ఒక 16 సార్లు గనక చేసినట్లయితే పరిపూర్ణమైనటువంటి ధనయోగం కలుగుతుంది.
ఇంట్లో ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి, కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. ఎవరైతే అప్పుల బాధలు రుణ బాధల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి మార్పు కనపడుతుంది. నైవేద్యంగా అన్నంతో కూడినటువంటి ప్రసాదాన్ని పరవాన్నం పరవాన్నాన్ని పాలు పోసి వండి చక్కగా అమ్మవారికి నైవేద్యం పెట్టవచ్చు. ఒకవేళ అవకాశం లేదండి మాకు అంతా ఇప్పుడు పరవాన్నం వండి పెట్టేంత అవకాశం మాకు లేదు అనుకున్న వాళ్ళు ఏ పటికి బెల్లం పెట్టినా 2 పళ్ళు నైవేద్యం పెట్టినా కూడా సరిపోతుంది. కానీ అమ్మవారి ముందర గనక ఎవరు శుక్రవారం ఈ స్తోత్రాన్ని 16 సార్లు చేస్తున్నారో వాళ్ళకి ధన సంబంధమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగాదుల్లో వాటిల్లోనూ అన్నిట్లోనూ ఇంట్లో కూడా ఎప్పుడు స్థిరలక్ష్మి కొలువై ఉంటుంది. అలాగే వ్యాపారాల్లో మనం చూసినట్లయితే చాలా మందికి వ్యాపారాల్లో ఎలా కలిసి రావాలి, మరి వ్యాపారాల్లో దీనికి ఏం చేయాలి అంటే మనందరం వ్యాపారాల్లో కూడా శుక్రవారాలు పూజ చేస్తూ ఉంటారు. అవును, చేస్తుంటారు. చేస్తూ ఉన్నప్పుడు తప్పకుండా ఈ యొక్క స్తోత్రాన్ని ఆ యజమాని గనక చదివినట్లయితే అక్కడ కూడా ఇదే ఫటం పెట్టుకొని వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు ఆకుపచ్చ రంగు కలిగి ఉన్నటువంటి యొక్క అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోవాలి. ఆకుపచ్చని చీరతో కూడి ఉన్నటువంటి లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని పెట్టుకొని ఆ చిత్రపటం ఎదురుకుండా అమ్మవారికి ఆవునేతితో దీపారాధన చేసి ఈ స్తోత్రాన్ని కనుక చదువుకున్నట్లయితే చాలా దివ్యమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. అంతేకాకుండా వ్యాపారానికి కూడా మంచి ఆకర్షణ పెరుగుతుంది, డబ్బు నిలవ ఏర్పడుతుంది. ఇంట్లో అలాగే వ్యాపారంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి మీ పనులన్నీ సజావుగా చక్కగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది వ్యాపారం ప్రారంభం చేస్తారు, సంవత్సరం అయిపోయింది, అసలు ఇంతవరకు లాభం అనే దాని వైపుకి ఏమీ తిరగలేదు అంటుంటారు. అటువంటి వాళ్ళకు కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి రెమెడీ. దీన్ని తప్పకుండా ఆచరించి అందరూ చక్కగా ఆ కనకధార స్తోత్రాన్ని పారాయణ చేసుకొని, కాకపోతే తప్పులు లేకుండా చదవాలి. ఇది కొద్దిగా కష్టంగా ఉంటుంది. మిగతా స్తోత్రాలతో పోలిస్తే కనకధార స్తోత్రం కొద్దిగా కష్టతరమైనటువంటిది అని చెప్పాలి. ఎందుకని, మామూలుగా మీరు మహాలక్ష్మి అష్టకం చదివారు అనుకోండి, నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మి నమోస్తుతే, ఇందులో మనకేం కష్టం కనపడదు. కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు స్తువంతియే స్తుతిభిరమోభిరన్వహం అనేటటువంటి మాటలు పడాలి అంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. అందువల్ల ఎవరైనా దాన్ని వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి 2-3 సార్లు తప్పులు లేకుండా నేర్చుకొని ఆ తర్వాత పారాయణ చేయడం మొదలు పెడితే దానివల్ల తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కనకధార స్తోత్రాన్ని మించినటువంటి స్తోత్రం లేదు. ఎందుకంటే శంకరాచార్యుల వారు ఆశువుగా చెప్పారట. అక్కడ ఆవిడ పేదరికం పోగొట్టడానికి అప్పటికప్పుడు ఆయన లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తే ఆ బంగారపు ఉసిరికాయలు ఆవిడ మీద కురిసాయి. అలాగే అందరి మీద కూడా ఈ స్తోత్రం చేసిన వాళ్ళందరి మీద ఆ కనక వర్షం కురిసి ప్రజలందరూ కూడా చక్కగా ధన సంపదలతో వర్ధిల్లాలి అని తెలియజేస్తుంది. గురుగారు, ముఖ్యంగా ఈ స్తోత్రం పారాయణం చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించవచ్చు అంటారు? అంటే ఆహార పరంగా చూసుకున్నా, ఇంటి శుద్ధి చూసుకున్నా ఎలాంటి నియమాలు పాటిస్తే బాగుంటుంది అంటారు? ఆహార నియమాలు ప్రత్యేకంగా ఏమీ చెప్పబడలేదు. ఉదయం కుదిరిన వాళ్ళు శుక్రవారం ఉదయం పూట చేయండి. ఒకవేళ ఉద్యోగస్తులైనటువంటి వాళ్ళు మేము సాయంత్రం కానీ ఇంటికి రాము అనుకున్న వాళ్ళు, మీరు ఎంత సాయంత్రం అయినా ఎంత రాత్రి అయినా సరే అమ్మవారికి ఇల్లు శుభ్రం చేసుకోవాలి. ఇల్లు, ప్రాంగణం, దేవుడి పూజా మందిరం చక్కగా శుభ్రంగా ఉండాలి. మీరు కూడా కొద్దిగా తలస్నానం చేయాలి. ఎందుకంటే పొద్దున ఏదో భోజనం చేసి ఉంటాం, అన్ని చోట్ల తిరిగి ఉంటాం కాబట్టి చక్కగా ఒక్కసారి తలస్నానం చేసుకొని దేవుడి గదిలో అమ్మవారి ఫోటోకి చక్కగా బొట్లు పెట్టుకోవడం, దీపారాధన చేయడం, వెంటనే కూర్చొని ఈ స్తోత్రాన్ని ప్రారంభం చేయడం. బాగా నోరు తిరిగినటువంటి తర్వాత ఈ స్తోత్రం ఒక 8 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఆ లెక్కన మీరు 16 సార్లు చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. రాను రాను కూడా ఒక 3 సార్లు, 5 సార్లు, 9 సార్లు అలా తగ్గించుకుంటూ రావచ్చు. ఎవరికి కష్టం ఎక్కువగా ఉన్నదో వాళ్ళు మాత్రం 16 సార్లు చేయడం మంచిది. ఎవరైనా ఇంట్లో ఉన్నటువంటి సంపద నిలవగా ఉండాలి, అది వరకు మాకు సరిపోతుంది అనుకున్న వాళ్ళు 9 సార్లు చేస్తే సరిపోతుంది. అలాగే ఉద్యోగాదుల కోసం ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళు 5 సార్లు చేస్తే సరిపోతుంది. ఇంట్లో ఉండేటటువంటి ఆడవాళ్ళు వాళ్ళు ద్వారా ఖర్చు ఎక్కువగా ఉంటుంది అని అనుకున్న వాళ్ళు 3 సార్లు చేస్తే సరిపోతుంది. ఇలా 3, 5, 9, 16 ఆయా సంఖ్యల్ని అనుసరించి బాగా చదువుకుంటే సరిపోతుంది. అలాగే వ్యాపారస్తులు కూడా 11 అనేది లాభ సంఖ్య కాబట్టి 11 సార్లు వ్యాపారస్తులు చదువుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా ఎవరు రుణ బాధలతో బాధపడుతున్నారో,
ఎవరు ఉద్యోగ సమస్యలతో ఏమీ లేకుండా, సంపాదన లేకుండా బాధపడుతున్నారో వాళ్ళు మాత్రం ఎక్కువ సార్లు 16 సార్లు చేయడం మంచిది. గురుగారు, ముఖ్యంగా ఇది వరకు మీరు చెప్పారు వ్యాపారం చేసే చోట అమ్మవారిది గ్రీన్ కలర్ అంటే ఆకుపచ్చ చీర ధరించిన చిత్రపటం పెట్టుకుంటే బాగుంటుందని. మరి అదే పారాయణం ఇంట్లో చేసేవారు ఎలాంటి చిత్రపటం ఉన్న ఫోటో పెట్టుకుంటే బాగుంటుంది? ఇంట్లో ఉన్న అమ్మవారు ఎరుపు రంగు వస్త్రం కట్టుకున్నటువంటి అమ్మవారు మంచిది. ప్రధానంగా అమ్మవారికి ఏ చీరైనా మంచిదే. కాకపోతే వ్యాపారంలో ఏంటంటే బుధుడు యొక్క అనుగ్రహం అలాగే శుక్రుడి యొక్క అనుగ్రహం ఉంటేనే ఈ యొక్క ఏవైతే వ్యాపారంలో ఉండేటటువంటి లావాదేవీలు కానివ్వండి, ఆదాయ వ్యయాలు కానివ్వండి, జనాల యొక్క ఆకర్షణ ఇవి కానివ్వండి, అన్నీ బాగుండడం కోసం ప్రత్యేకంగా చెప్పారు. ఇంట్లో మనం లక్ష్మీ అమ్మవారు ఎరుపు రంగు కట్టుకున్నటువంటి చీర అమ్మవారికి చాలా ప్రీతికరమైంది. కాబట్టి ఆ ఎరుపు రంగులో ఉన్నటువంటి చీరని కట్టుకున్న ఫోటోని పెట్టుకొని ఇంట్లో పారాయణ చేసుకోవచ్చు. గురుగారు, మొత్తం మీద కనకదార స్తోత్రం పారాయణం చేయడం వల్ల కలిగే లాభాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.